ఉత్తరాఖండ్ బద్రీనాథ్ మంచూరియాలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మంచులోనే 6 కార్మికులు ఉన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మంచులోనే 6 కార్మికులు ఉన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కీర్తి, నిన్న జరిగినటువంటి ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ సమీపంలో జరిగినటువంటి ఒక మంచు చర్యలు కూలిన ఘటనలో ఇప్పటి వరకు 6 చనిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. స్పష్టమైనటువంటి అంటే వారంతా కూడా నిన్న రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఒకసారిగా మంచు తీవ్రత పెరిగి ఒకసారి విరిగిపట్టడం వల్ల చాలా తీవ్రమైన గాయాలు. మొత్తం 57 మంది మొత్తం చిక్కున్నారు. వారిలో నుంచి దశల వారీగా 10 మంది అలా తీసుకుంటూ వెలికి తీసుకుంటూ అందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఎక్సెప్ట్ ఒక 6 మినహాయించి మిగతా వారందరూ కూడా వెలికి తీయడం జరిగింది. వారిలో కొంతమంది సీరియస్ గాయాలతో, చాలా సివియర్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఒక 6 మాత్రం ఇంకా మంచు కొండ చర్యల్లోనే, అంటే వాటి డెబ్రిస్ కిందే ఉన్నారు అని అయితే మనకి సమాచారం అవుతుంది. వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ ఉండగా గత కొన్ని రోజులుగా నిజానికి అక్కడ మంచు వర్షం కురుస్తూ ఉంది. మంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ రోడ్డు చాలా సన్నగా ఉన్నటువంటి ఆ రోడ్లని కొంచెం వెడల్పు చేసి రోడ్డు విస్తరణ పనుల్లో బాగా పనిచేస్తుండగా ఒకసారిగా మంచు కురుస్తూ మంచు బాగా పేరుకుపోయి ఒకసారి కూలటం వల్ల, విరిగిపట్టడం వల్ల వారందరూ కూడా వాటిలో చిక్కుపోయారు. మొత్తం 57 మంది ఆ సమయంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. వీళ్ళు ఆల్మోస్ట్ నిన్ననే 10 నుంచి 20 దాకా కొంతమంది వెలికి తీశారు. ఈ రోజు కూడా కొంతమంది తీసేశారు. ఎక్సెప్ట్ ఒక 6 మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చినట్టే. ఆల్మోస్ట్ అంటే 57లో 6 అంటే ఆల్మోస్ట్ 52 మంది దాకా తీసేసినట్టుగా, 51 మంది దాకా మనం తీసేసినట్టే వెలికి తీశారు. బట్ వారిలో ఎవరైతే గాయాలు పాలైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో 4 వారిలో చనిపోయారు. 6 కోసం ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. పూర్తిగా వారందరినీ వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఏదైతే నిజానికి అంతమంది చిక్కున్నప్పుడు కూడా నిన్నటి వరకు ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 ఒక్కసారిగా చనిపోయారనే విషయం మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. మిగతా 6 పరిస్థితి ఏంటి, వాళ్ళు బతికే ఉన్నారా లేదంటే ఇంకా జరగడానికి జరిగిందా అనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కీర్తి, రైట్. థ్యాంక్ యూ వెంకట్.